షాపింగ్ వెళ్ళినా కూడా ప్రశాంతం లేదు. ఏమైంది 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 షాపింగ్ వెళ్ళినామా మనం వీళ్ళకి వాళ్ళకి అడ్రస్ చెప్పడానికి వెళ్ళినామా? ఎంతసేపు అయిందని ఇప్పుడు పోయినాము. నువ్వు షాపింగ్ చేస్తా లేక పోయినాము. ఇంత దూరం పోయింది. పోయిన తర్వాత అక్కడ లొల్లి పెట్టుకొని వచ్చేసినావు. అసలు ఏం చెప్పాలో నీకు. ఏమైంది ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పుడు అంటే ఎవరితో మాట్లాడినా కాదు అసలు అంతమంది నిన్నే వచ్చి అడ్రస్ అడుగుతున్నాను. అరే సరే అడ్రస్ నాకు అడిగింది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఎవరన్నా వాళ్ళకి తెలియనప్పుడు అడ్రస్ ఎక్కడ వెళ్ళాలని అడిగితే మనం చెప్పమా నార్మల్ గా? అదే నీ పక్కన నేను కూడా ఉన్నా కదా, నాకు అడగచ్చు కదా, నీకెందుకు అడగాలి? ఇప్పుడు నీకు అడిగితే నీకు తెలుసో తెలియదు అని చెప్పి నాకు అడిగింది. అబ్బో అని నీకే తెలుసు అన్నమాట. ఇప్పుడు నేను చూడండి కొంచెం అంటే అన్ని తెలిసిన వాళ్ళక నాకు అనిపిస్తే అంటే ఆ అమ్మాయికి అనిపించిందేమో అందుకే నాకు అడిగింది అంటున్నా. అంటే నాకేం తెలియదు అన్నట్టు ఇక నువ్వు అనుకుంటే నేనేం చేయలేదు. అది ఆ అమ్మాయికి తెలియదు కదా. ఇంకా ఎంత మంచిగా చెప్తున్నాడో అడ్రస్ మొత్తం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం ఇవే మొత్తం చూపించి రాకపోయినావు. చూపించమంటే నేను ఆ పిల్ల వెంబడి పోయి చూపించలే కదా. ఎందుకు నందు అట్లా మాట్లాడుతున్నావు? తెలియదని చెప్పొచ్చు కదా మరి నువ్వు. సరే ఒక మాట చెప్తావా, వింటావా? ఏంటి నువ్వేమన్నావు? ఏమన్నా 1 year నుంచి మనకి పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడ బయట తిరగలే, ఎక్కడ తీసుకెళ్ళలేదు. నాకు ఏ చిన్న చిన్న ఎంజాయ్ మూమెంట్స్ ఏది లేదు, ఒక హ్యాపీ లేదు. సరే ఉన్నామంటే ఇంట్లోనే, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నా అని చెప్పినావు. అప్పటికి నేను బయటికి తీసుకెళ్తున్నా, తీసుకెళ్తలేమని చెప్పేసి సింపుల్ గా నాకు చెప్పేస్తున్నావు. సరేలే పోనీ, ఇక నీకు ఏమన్నా బట్టలు కొనా ఏదో షాపింగ్ చేద్దాం అనుకుని నువ్వు ఉన్నావు. ఇప్పుడు తీసుకెళ్తే పొద్దున్న నుంచి నేను ఇప్పుడు డ్యూటీ కూడా వెళ్ళకుండా నీ గురించి ఈ రోజు లీవ్ పెట్టుకొని ఇంటికాడ ఉండి అంత రెడీ అయ్యి అంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు సగం మధ్యలో ఏం కొనకుండానే వచ్చేసి అయిపోతుందా? అది కూడా ఒక పిల్ల గురించి. అదే మరి మనం వెళ్ళినాం షాపింగ్ కి, అడ్రస్ చెప్పడానికి వెళ్ళినా నువ్వు. ఇప్పుడు ఆ పిల్ల వచ్చి నా దగ్గర షాపింగ్ వెళ్ళి కూడా ప్రశాంతం లేచి అడ్రస్ అడిగింది కదా, ఏదో నా ఆస్తి అడిగినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. అదే అంతమందిలా నువ్వే కనిపించినావా అడగడానికి? ఇప్పుడు మనం నడుచుకుంటూ ఇట్లా వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చింది అమ్మాయి. వచ్చినప్పుడు ఆమె తెలియనప్పుడు నా ముందు వచ్చి ఇది అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్పండి అని అంటే సరే చెప్పినా. నువ్వేం చేసినావు? సరే నిలబడ్డావు, ఏం మాట్లాడకుండా నువ్వు పక్కకి వెళ్ళిపోయినావు. నేను సరే నువ్వు ఏమైనా చేసుకున్నట్టు కోపంతో వెళ్ళినావు, ఎట్లా వెళ్ళినావు తెలియదు, పక్క షాప్ లో వెళ్ళిపోయినావు నువ్వు. నేను అడ్రస్ చెప్పేసి నేను వచ్చేసిన, అంతేగాని ఆ పిల్ల ఎంబడి నేను వెళ్ళిపోలే కదా. అదే పోకపోయినావు మరి ఎంబడే. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటున్నా. ఏం చేస్తలేవా మరి? ఇప్పుడు ఎట్లా నువ్వు ఆ పిల్ల గురించి నువ్వు ఇంత దూరం ఇంటికి వచ్చేస్తావు ఎవరన్నా? ఇంకా మంచిగా షాపింగ్ చేసుకుని మంచిగా మన మూవీకి వెళ్దామని మూవీ టికెట్ కూడా బుక్ చేసినావు. నువ్వు చేసినావా? నేను అదే నీతోటే చేపించినావు. ఇప్పుడు అది కూడా నీ వల్లనే క్యాన్సిల్ అయింది తెలుసా? నీ వల్ల క్యాన్సిల్ అయింది, నా వల్ల కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నాకు అర్థమైతుంది. నువ్వే కదా సగం మధ్యలో అలిగి వచ్చేసినావు. మీ ఆడళ్ళతో వచ్చిన లొల్లే ఇది తెలుసా? సరే పోనీలే కదా, సరే వచ్చిన శాలరీ తోటి ఏదైనా షాపింగ్ వెళ్తే అంటే నేను చేసిన అంటావు. ఇవన్నీ నువ్వే చేసినావు, నీ వల్లనే మొత్తం. మూవీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి మూవీ క్యాన్సిల్ అయిపోయింది? నువ్వు ఇంటికి వచ్చేసి పోదామన్నా అంటే బండి ఎక్కి కూర్చున్నావు నువ్వు. మూవీకి వెళ్దాం పదా, సరే ఇది షాపింగ్ ఇది ఆపేసినాం, అది డొల్ అయింది, ఆడ మాట్లాడుకుని వచ్చేసినాం. ఒక సైడ్కి వచ్చిన తర్వాత మూవీ కన్నా వెళ్దామని చెప్పిన, ఒక్క ముక్క మాట్లాడలేను నాతోటి. ఇక అలిగి కూర్చున్నావు నువ్వు. ఇక ఏం మాట్లాడాలి అక్కడ? ప్రశాంతత నాకు లేదు, నీకు కాదు.
ఏది లేదు. ఎంత మంచి రెడీ అయ్యి వచ్చినా నేను. అంటే నేనేమో సింపుల్ గా వచ్చినా, నువ్వు రెడీ అయ్యి వచ్చినా, నేనేమన్నా సింపుల్ గా వచ్చినా మరి. సరే ఇద్దరం కష్టపడి పాపను కూడా పాలు పట్టించి తమ్ముడికి అప్పచెప్పి మరి పోయినా ఒక 2 గంటలైనా ప్రశాంతంగా లేదాడ. ఆ అమ్మాయి వచ్చి నాకు అడిగితే నువ్వు నా మీద సీరియస్ అవుతావింది? అరే అంతమంది ఉండగా నిన్నే వచ్చి ఎందుకు అడగాలి? నన్ను అడగచ్చు. నువ్వు చెప్పొచ్చు కదా మరి అడ్రస్ ఎందుకు? నిన్నొచ్చి అడిగింది కదా, నేను ఎట్లా చెప్పాలి? నువ్వు అట్లెట్లా అడుగుతావు? ఆయన నా మొగుడు, నేనే నీకు చెప్తా అడ్రస్ అని చెప్పి ఉండాల్సింది కదా. మరి నువ్వు ఎందుకు మూసుకొని ఉన్నావు అక్కడ? నేను ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు సైలెంట్ ఉన్నావు? ఏమంటే నువ్వు పక్కకి రా, నేను మాట్లాడి నేను అడ్రస్ ఏదో నేను చెప్తా చెప్పు ఉండాల్సింది. నీకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ అడ్రసే తెలియదు. నాకు తెలుసు, నాకు రెగ్యులర్ గా నేను అప్పుడు వెళ్తా కాబట్టి సరే నాకు తెలిసిన అడ్రస్సే కదా అంటే ఆ పిల్ల అడ్రస్ కాదు, నాకు తెలిసిన అడ్రస్ కదా, నేను రోజు వెళ్ళే డ్యూటీ అడ్రస్సే కదా అని చెప్పి నేను అన్నా. అది నేను అడ్రస్ ఆ పిల్లకి చెప్పిన. అన్ని నీకే తెలుసు అన్నమాట. అయినా ఆ పిల్ల చూడు నీకు ఏమైనా బాగుందా? అంటే బాగుండాలా నీకు? బాగుండాలని కాదు, నేను వేరే ఉద్దేశంతో అంటలేను. ఆ చూడనికి కూడా అంత బాగాలేదు. ఇంకా నేను అట్లాంటి ఆ పిల్లతోటి వేరే ఎలాంటి ఏం ఆ ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు. అడ్రస్ గురించే. అడ్రస్ చెప్తూ అమ్మాయిని కూడా చూస్తున్నావు అన్నమాట నువ్వు. అమ్మాయి ఎట్లా ఉంది, ఎలా ఉంది, చూడ్డానికి బాగుందా, కలర్ బాగుందా, వైట్ ఉందా, బ్లాక్ ఉందా అని చూస్తాను. ఎవరు? నేను చూస్తాను. బాగున్నానా చెప్పు. నీ గురించి ఇప్పుడు నీ గురించి ఎవరు అడుగుతున్నారు? మరి ఆ పిల్ల బాగాలేనప్పుడు నేను ఎందుకు ఆ పిల్ల బాగాలేదని నీకు ఎట్లా తెలుసు? చెప్పు. ఆ అమ్మాయి బాగాలేదు చెప్పినా, నీకు అడ్రస్ అడిగింది చెప్పినా. అదే బాగుండాలా మరి నీకు అమ్మాయి? అంటలేను. అడ్రస్ ఆమె అడ్రస్ అడిగింది, అడ్రస్ అడుగుతున్నా. ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళా నాకు తెలియట్లేదు, కొంచెం ఇది చెప్పు అని అంటే తన ఫోన్ లో నెట్ లేదంట, మ్యాప్ కొడితే వస్తలేదని చెప్పింది. ఆడ మాట్లాడిన విషయం నీకు చెప్తున్నా. ఫోన్ ఓపెన్ మాట్లాడిన 2 నిమిషాలకే అన్ని మొత్తం స్కాన్ చేసేసినావా? నేనేం స్కాన్ అంటే నేను నెంబర్ ఏం తీసుకోలేదు, చెప్పేది ఫస్ట్ వింటావా? తన ఫోన్ లో నెట్ వస్తలేదు అని చెప్పేసి. ఇంకోసారి నీతో ఎక్కడికి షాపింగ్ రా? నేను కూడా షాపింగ్ వెళ్ళినా కూడా నేను ఒక్కదాన్నే వెళ్తానని నువ్వు అసలు నా తోడే రాకపోయా. ఒకసారి వింటా. నేను ప్యాంట్ తీసుకో, ఏం షర్ట్ తీసుకోలే, ఒక ప్యాంట్ జీన్స్ ప్యాంట్ తీసుకోలే. మరి వచ్చే పేటోళ్ళకి అందరికి అడ్రస్ చెప్పుకుంటుండు, ఇక ప్యాంట్ షర్ట్ ఎడగొంటావు. ఎప్పుడు చూడు ఏ పిల్లతో మాట్లాడుతున్నా, ఆ పిల్లతో ఎక్కడైనా మాట్లాడుతున్నా, నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటా. పోయి అమ్మాయి బాగాలేదట. బాగుండాలా నీకు అమ్మాయి? నా దరిద్రం ఏం తెలుసా? ఆ పిల్ల నా దగ్గరకు వచ్చి అడిగి మాట్లాడడం, అంటే అడ్రస్ అడగడం. అదే నాకు తెలియదు అని చెప్పొచ్చు కదా. అట్లా అలా ఎలా చెప్తాం చెప్పు? ఇక స్ట్రైట్ వచ్చి నాకు తెలిసింది. ఇప్పుడు అడ్రస్ తెలిసి కూడా ఇప్పుడు ఎలా చెప్తున్నావు? ఏమని చెప్తున్నావు? నోటితోటి చెప్పాలి. నాకు తెలియదని ఎట్లా చెప్తాను? నాకు తెలుసు కాబట్టి ఈ అడ్రస్ కి వెళ్ళు అని చెప్పిన. అదే తెలియదు అని చెప్పొచ్చు కదా నువ్వు. ఇప్పుడు ఏంది లొల్లంతా ఏంది చెప్పు? ఆ పిల్లతోటి ఆ అమ్మాయి తోటి నేను అడ్రస్ చెప్పినందుకు నేను మన ఇంటి అడ్రస్ చెప్పలే, అప్పుడప్పుడు వచ్చి కలిసిపో అని చెప్పలే నేను. అంటే మన అడ్రస్ చెప్తావు, మన ఇంటి అడ్రస్ చెప్తావు అంటున్నా. ఫర్ సపోజ్ అంటున్నా నీకు, నేను వాళ్ళ అడ్రస్ ఏదో చెప్పినా గానీ మన ఇంటి అడ్రస్, నా ఫోన్ నెంబర్, నా డీటెయిల్స్ ఏమి ఇయ్యలే. షాపింగ్ కి రాను, నాతో రాకపోతే ఇంకెవరితో వెళ్తావు మరి షాపింగ్? చెప్పు. ఒకదాని చేస్తూ ఉంటూ మరి ఒకదాని వెళ్ళి తెచ్చుకుంటావా? తెచ్చుకుంటా ప్రశాంతంగా సాయంత్రం దాకా. సాయంత్రం అంతవరకు అయితే వద్దులే గాని పాప కూడా ఇంట్లో ఉంటది కాబట్టి ఇలా వెళ్ళేసి అలా వచ్చేద్దాం అనుకున్నాం. అంత బిస్కెట్ అంత ఏంది బిస్కెట్ నువ్వు చేసినావు, నేను కాదు. గంట అయినా నీకు షాపింగ్ అవ్వదు నీది. అదే ఇప్పుడు నీకు మంచిగానే అయింది కదా, గంట కూడా కాలే కదా షాపింగ్. ఏం మంచిగా అయింది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు నందు? కొత్త మూవీ పడ్డది, మంచిగా వెళ్ళి చూద్దాం అనుకున్నా, నీ వల్ల మొత్తం అంత డిసప్పాయింట్ అయినా. ఎవరు డిసప్పాయింట్ కాలే. నువ్వైతే నీ శారీ నువ్వు తెచ్చుకున్నావు కదా, అయిపోయింది. ఏం తీసుకున్నా? అదేంది తెచ్చుకున్నావు కదా ఒకటి. చాలా ఒకసారి. ఇంకెన్ని కావాలి?
సరే అది చాలదు, మరి అదేదో లొల్లి పడకుండా ఆమె తెచ్చుకొని వచ్చేస్తే అయిపోయేది కదా. ఎవరో అమ్మాయి కోసం ఎంత దూరం టైం అంతా వేస్ట్ చేసుకొని వచ్చేసినావు. అదే నువ్వే వేస్ట్ చేసినావు మొత్తం టైం, నీ వల్లనే టైం వేస్ట్ అయింది. నా వల్ల మళ్ళీ ఇంకోసారి నన్ను షాపింగ్ అని తీసుకెళ్దు అని అడగాలి, అప్పుడు చెప్తా. అడగను, అస్సలే అడగను. అడగవా? ఇంకా అడుగుతాను నీకు. టైం అంతా వేస్ట్ నీ వల్ల. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావని టైం వేస్ట్ అంటావు. సరే తీసుకెళ్ళలేదు, ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు అయినా చక్కగా ఉండాలి కదా. నువ్వు చక్కగా ఉండాలి నాకంటాను. అడ్రస్ చిన్న విషయానికి కూడా ఇంత పెద్దగా ఎవడన్నా చేస్తారా చెప్పు. చేస్తా నేను. నా ఇంట్లోకి వచ్చి ఉంటాను కదా, నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటా అని చెప్పింది ఆ పిల్ల. అంటే నీ ఇంట్లో ఉంచుకుంటావా? ఉంచుకుంటా. పెళ్లి చేసుకుంటావా? అలా అంటలేనే, నేనేదో క్యాజువల్ గా అంటున్నా. ఆ పిల్ల ఏదో వచ్చింది నాకు ఇష్టం నువ్వు అంటే నేను పడి చచ్చిపోతా అని చెప్పినట్టే చేస్తున్నావు. ఆమె అడ్రస్ అడగడానికి వచ్చింది, ఓకే ఓకే. మరి ఆమె ఎట్లు బాగుందా బాగాలేదా ఎందుకు చూస్తాను. ఆ అమ్మాయి వచ్చింది, తను నేను ఎప్పుడైనా తనని చూశానా, నేనేమన్నా తనకేమైనా ఏమంటారు సైడ్ కొట్టినానా, లేదంటే ఆల్రెడీ మన మా ఇద్దరి మధ్యలో పరిచయం ఉన్నప్పుడు నువ్వు చూసినావా? అమ్మాయి బాగుందా? అమ్మాయి బాగుంది అంటలే నేను, బాలే అమ్మాయి. నేను అడిగిన దానికి చెప్పరాదు, బాగుందా అమ్మాయి? బాలే బాలేదంటే బాలేదు, మరి బాలేదు. జస్ట్ అడ్రస్ గురించే వచ్చింది, అడ్రస్ చెప్పిన. ఫైన్, ఓకే. నువ్వు ఇంకా వేరే వేరే ఏమంటారు ఆలోచనలు పెట్టుకోకు. ఆ అమ్మాయి తోటి వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు. అట్లాంటి ఏం లేదు. దారిన పోయిన వాళ్ళందరూ మన పెళ్ళాలంటే ఎవరు? మరి ఆమె అడ్రస్ అడగడానికి వచ్చింది, ఓకే. తెలియదని చెప్పొచ్చు కదా. అదంటలేను, నాకు తెలిసినప్పుడు నేను తెలియదని ఎట్లా చెప్తా? తెలియదని చెప్పాలి. ఇప్పుడు తెలుసు అని చెప్తే ఏమైంది? నీకు నచ్చలేదు అంటే ఒక అమ్మాయి తోటి మాట్లాడితే కూడా తప్పేనా? ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడితే తప్పు. నేను మంచితనంగా మంచి అడ్రస్ చెప్పడం అది నా తప్పు కాదు, అది ఒక ధర్మం, సృష్టి ధర్మం. నేను ఒకరికి సహాయం చేస్తున్నా గానీ ఒక సాయం అనుకోవచ్చు కదా. అదే మరి మొత్తం దారి మొత్తం చూపించుకోను. ఇది సిటీ, దారి చూపించాల్సిన అవసరం లేదు. ఇవ్వను, నేను ఒకటే చెప్తున్నా, అయింది అయిపోయింది. ఇంకోసారి ఇట్లాంటి లొల్లి నా దగ్గర తీసుకురాకు, ఇట్లాంటి పంచాయతీలు నా దగ్గర ఇవన్నీ చేయకు. ఇంకోసారి లొల్లి కాదు, ఇంకోసారి నీతో నేను అసలు బయటికే రాను షాపింగ్ కి. నేను ఆ పిల్లని తీసుకొని ఇక్కడ లేచిపోయినట్టే చేసేసినావు కదా. ఇక ఆ పిల్ల కొంచెం సైడ్కి రా అని అంటే ఇంకెన్ని ఊహించుకునేదానివో. జస్ట్ పక్కకి రా అని పిలిస్తే నేను నీకు మంచిగా అడుగుతానా, నువ్వేమో లేచిపోయినావా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమంటావు నందు? సరే నా డబ్బులు నాకు ఇచ్చేసి కావాలి, నాకు బయటికి వెళ్తున్నా. నువ్వు వెళ్ళాకో షాపింగ్ చేపియవు. నేనే వెళ్తా. నా ఫ్రెండ్స్ తోటి నేను బయటికి వెళ్తా. మా ఫ్రెండ్స్ తోటి నేను వెళ్తా. నా ఫ్రెండ్స్ తోటి నేను వెళ్తా బయటికి షాపింగ్. వాళ్ళతోటైనా మంచిగా ఎంజాయ్ చేసి వస్తాను నేను. ఇప్పుడు ఈవినింగ్ వెళ్తా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నీకు ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తావు ఈవినింగ్. పాపని ఎవరు చూసుకుంటాడు? మనం పాపను కూడా తీసుకెళ్తా. ఎంత ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లోనే కూర్చొని బయటికి వెళ్తాను. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకోసారి షాపింగ్ గీపింగ్ అని చెప్పి ఆ ఈఎంఐ ఆ అమ్మాయి తోటి లింకులు పెట్టినావు అనుకో, ఎవడన్నా పక్కనోడు ఎవడో వచ్చి సంసారంలో నిప్పు పెడతాడు, నువ్వు మన సంసారంలో నువ్వే నిప్పు పెడుతున్నావు. బయట చిచ్చు పెడతాడు, ఇంట్లో వాళ్ళే చిచ్చు పెడితే ఇంకేడా చిచ్చు పెట్టించుకోవాలి. ఆ పిల్ల వచ్చి మన నీ పిల్లాన్ని వదిలేసి అని అట్లాంటివి ఏం చెప్పలేను. అంత సీరియస్ అవ్వడానికి. గోల్డ్ నువ్వు, డైమండ్ నువ్వు, ఆమె మనకు తెలియదు. మరి నువ్వెందుకు సిల్వర్ అవుతావు? మరి డైమండ్ నువ్వు, సిల్వర్ నేనంటే ఇద్దరం ఒకరినొకరు ఇష్టంతో ఉన్నాం. వేరే వాళ్ళ కోసం మనం లేం. ఓకే, ఇప్పటికైనా అర్థం చేసుకో.
అర్థం చేసుకున్న ఆడది ఇంట్లో నువ్వే అర్థం ప్రశాంతంగా ఉండొచ్చు. నా ముందు ఇంకొక అమ్మాయితోటి మాట్లాడొద్దు. నువ్వు వెనక మాట్లాడొచ్చా? వెనక కూడా మాట్లాడొద్దు, ముందు కూడా మాట్లాడొద్దు, పక్కన కూడా మాట్లాడొద్దు. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటా. మళ్ళా బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటావు. ఏం అసలు నీ ముందు మాట్లాడింది దేనికి? ఎలా ఉన్నావు, బాగున్నావు, నువ్వు చూడు నీకు చాలా బాగున్నావు తెలుసు, బా ఎంత క్యూట్గా ఉన్నావు అని ఏమన్నా అన్నానా? అడ్రస్ ఎట్లా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అది ఇది సో అనుకుంటా చెప్పా. అదే సో అండ్ సో చెప్పద్దు. మరి ఎట్లా చెప్పాలి? తెలియదని చెప్పు. ఏమని తెలియదని చెప్పాలి చెప్పు. ఆమె అడిగిందే తెలియదని చెప్పు. సరేలే, ఇప్పుడు అడిగినందుకు ఒక ముద్దు ఇచ్చే. ముద్ద ఎలాగైనా కోపం పోతుందేమో. నేనే నీకు ఇస్తాలే ఇంకోసారి. ఇట్లాంటి ఏ అమ్మాయి వచ్చినా మళ్ళీ ఇలాంటివి చేయండి. అప్పటికైనా నమ్ము, నా మీద అనుమానాలు పెట్టకు. అసలే నేను అమాయకుడిని. అమ్మాయం ఏమంటారు, అభయం సభయం లేకుండా ఏదో అంటారు కదా. అబ్బో అంటే నన్ను నమ్మొద్దు అంటావు. సరేలే, అయ్యింది ఏదో అయిపోయింది. నువ్వు ఇంకోసారి కానీ షాపింగ్ తీసుకెళ్ళి సగం మధ్యలో తీసుకురాకు చెప్తున్నా. ఇప్పటికే చాలా కోపంలో ఉన్నా. ఇంత ఎండలో తీసుకెళ్ళి. సరే సరే, వాటర్ తాగు. ఏదో ఒకటి తాగుతా ఇప్పుడు. ఏదో ఒకటి తాగుతావా అంటే? ఇప్పుడు ఈ కోపం పోవాలంటే అంటే ఏదో ఒకటి నీకు చెప్పొద్దు అని బయటికి వెళ్తున్నా. ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నా. సరేనా? పాపం జాగ్రత్త చేసుకో. మళ్ళీ ఈవినింగ్ వస్తా చెప్తున్నా. ఈవినింగ్ వస్తా. బాయ్.